హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టూడెంట్స్ సంబంధించి పాస్ గ్యారెంటీ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 13 సంబంధించి మ్యాథ్స్ 1Aలో వెక్టార్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అనే చాప్టర్ నుంచి 2 marks ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ a bar is equal to I bar minus 2j bar that has magnitude 7 units అని ఇచ్చారు. సో మాడ్యులస్ ఆఫ్ a bar ఫైండ్ అవుట్ చేస్తాను. ముందు I bar quotient 1 ఉంది కదా, 1 square plus minus 2 whole square root 1 plus 4 that is equal to root 5 అయింది. సో ఇప్పుడు యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ a bar డైరెక్షన్ లో యూనిట్ వెక్టార్ కనుక్కోవాలంటే a cap is equal to a bar by modulus of a bar అంటే I bar minus 2j bar by root 5 అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ a bar విత్ మ్యాగ్నిట్యూడ్ 7. ఇంత రాయడం ఇబ్బంది అని కూడా రిక్వైర్డ్ వెక్టార్ రాసేసుకోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ 7 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ a bar బై మాడ్యులస్ ఆఫ్ a bar అనమాట. అంటే 7 ఇంటూ I bar మైనస్ 2j bar బై రూట్ 5 అవుతుంది. అంటే 7 root 5 I bar మైనస్ 2 7 14 కాబట్టి 14 by root 5 j bar అవుతుంది. ఓకేనా, ఇది ఇలా మనం యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ a bar అయితే కనుక a bar బై మాడ్యులస్ a bar అని రాస్తాము. సేమ్ అలాగే మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 7 ఉంటే కనుక ఇంటూ 7 చేస్తాము అంతే. నెక్స్ట్ క్వశ్చన్లో a bar b bar ఇచ్చారు. a bar is equal to I bar plus 2j bar plus 3k bar, b bar is equal to 3I bar plus j bar. ఇప్పుడు a bar plus b bar డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. అంటే ముందు a bar plus b bar ఫైండ్ అవుట్ చేద్దాం. I bar plus 2j bar plus 3k bar plus 3I bar plus j bar. అంటే ఇప్పుడు a bar plus b bar is equal to I bar కి 3I bar కలిపితే 4I bar, 2j bar j bar కలిపితే 3j bar plus 3k bar అవుతుంది. సో మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేస్తే దీనికి రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అవుతుంది. రూట్ 16 ప్లస్ 9 ఎంత అండి 25, 25 ప్లస్ 9 ఎంత 34, రూట్ 34 అవుతుంది. సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ వెక్టార్ ఈజ్, మనకి a bar ప్లస్ b bar డైరెక్షన్ అడిగారు కాబట్టి a bar ప్లస్ b bar బై మాడ్యులస్ ఆఫ్ a bar ప్లస్ b bar అని రాస్తాం. సో ఇప్పుడు a bar ప్లస్ b bar ఎంత 4I bar ప్లస్ 3j bar ప్లస్ 3k bar బై రూట్ 34 అవుతుంది. ఓకేనా, అలా మనం a bar ప్లస్ b bar డైరెక్షన్ లో యూనిట్ వెక్టార్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, a bar is equal to 2I bar plus 4j bar minus 5k bar, b bar is equal to I bar plus j bar plus k bar, c bar is equal to j bar plus 2k bar. Find the unit vector in the opposite direction of a bar plus b bar plus c bar అని అడిగారు. a bar ఎంత రాద్దాం, b bar అంటే I bar plus j bar plus k bar, c bar అంటే j bar plus 2k bar. ఇప్పుడు a bar plus b bar plus c bar యాడ్ చేస్తే కనుక 2I bar plus 4j bar minus 5k bar plus I bar plus j bar plus k bar plus j bar plus 2k bar. I bar యాడ్ చేస్తే 2 plus 1 అంతా 3I bar, j bar చూడండి 4 plus 1 5, 5 plus 1 6 j bar, k bar చూడండి 3k ఇక్కడ మైనస్ 5 ఉంది కాబట్టి మైనస్ 2k bar. ఇప్పుడు దీన్ని మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేద్దాం. డైరెక్ట్గా ఫార్ములాలో కూడా చేయొచ్చు కానీ ఇదే బెటర్ ముందు చేసుకుంటే. 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్ 9 ప్లస్ 36 ప్లస్ 4 అనమాట. రూట్ 49 అంటే ఎంత అవుతుందండి 7 అవుతుంది. సో రిక్వైర్డ్ వెక్టార్ ఈజ్
ఏ డైరెక్షన్లో ఉండాలన్నారు వెక్టర్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్కి ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. అంటే మైనస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ అవుతుంది. అంటే మైనస్ ఆఫ్ 3i బార్ ప్లస్ 6j బార్ మైనస్ 2k బార్ బై 7 అవుతుంది. అంటే మైనస్ 3/7i బార్ మైనస్ 6/7j బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2/7k బార్. అది రిక్వైర్డ్ వెక్టార్. ఓకేనా. సో ఎప్పుడు చేసినట్టుగానే కానీ ఇక్కడ వెక్టార్ మనకి ఏమని అడిగారంటే ఆపోజిట్ డైరెక్షన్ అడిగారు కాబట్టి మైనస్ అని పెడతా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు 2 వెక్టార్స్ ఇచ్చారు 3i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ λk బార్ μi బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 6k బార్ ఆర్ కొలీనియర్ ఇచ్చారు. కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉంటాయి అన్నమాట. సో అందు కాబట్టి కంపేర్ ద కొఫిషియన్స్ కంపేర్ చేస్తే మైనస్ 3/μ ఈజ్ ఈక్వల్ టు 4/8 ఈజ్ ఈక్వల్ టు λ/6. అంటే మైనస్ 3/μ ఈజ్ ఈక్వల్ టు 4 టేబుల్ 4లో 1 టైము 4 టేబుల్ 8లో 2 టైమ్ క్యాన్సిల్ అవుతుంది λ/6. మైనస్ 3/μ ఈజ్ ఈక్వల్ టు 1/2 2 3 6 కాబట్టి మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు μ. therefore μ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 అయింది. సేమ్ అలాగే 1/2 ఈజ్ ఈక్వల్ టు λ/6 λ ఈజ్ ఈక్వల్ టు 6/2 therefore λ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు వరకు మనం చెప్పిన ఈ 4 ప్రాబ్లమ్స్ నుంచి ఒక ప్రాబ్లం ఈ మోడల్లో రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మరి నెక్స్ట్ ఇంకొక 3 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఆ 3 ప్రాబ్లమ్స్లోంచి ఆ మోడల్లో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తున్నట్లయితే కనుక మీకు ఓవరాల్గా 2 మార్క్స్ కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ టు ద పాయింట్స్ అని ఏ బార్ ఎంత ఇచ్చారంటే 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ అండ్ ప్యారలల్ టు b బార్ ఎంత ఇచ్చారంటే 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్. ఇప్పుడు రిక్వైర్డ్ వెక్టార్ ఈజ్ ఏమవుతుంది r బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ ప్లస్ tb బార్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఫార్ములాకి ఒక మార్క్ వేస్తారు. ఏ బార్ నుంచి పాస్ అవుతూ బి బార్ కి ప్యారలల్ గా ఉండే వెక్టర్ ఫార్ములా r బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ ప్లస్ tb బార్. అంటే r బార్ ఈజ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ ప్లస్ 3 ఇంటూ 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్ అవుతుంది. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో ఈ ఫార్ములాకి 1 మార్కు, ఈ ఆన్సర్కి 1 మార్క్ వేస్తారు. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ అని 2 పాయింట్స్ ఇచ్చారు. ఉదాహరణ ఏ బార్ అనుకుంటాం 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. మరొక వెక్టర్ b బార్ అనుకుంటాం మైనస్ 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ k బార్ అన్నమాట. ఇప్పుడు రిక్వైర్డ్ వెక్టార్ ఈజ్ ఇద్దరిలోంచి పాస్ అవ్వాలి కాబట్టి r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ s ఇంటూ a బార్ ప్లస్ sb బార్ అవుతుంది. దాన్ని 1 మైనస్ t ఇంటూ a బార్ ప్లస్ tb బార్ అని కూడా రాయొచ్చు. అంటే r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ s ఇంటూ a బార్ అంటే 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ ప్లస్ s ఇంటూ b బార్ అంటే మైనస్ 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ k బార్. ఓకేనా. అలా 2 వెక్టార్స్ నుంచి పాస్ అయ్యేటువంటి ఒక వెక్టార్ ఈక్వేషన్ ఫార్ములా 1 మైనస్ s మైనస్ ఇంటూ a బార్ 1 మైనస్ s ఇంటూ a బార్ ప్లస్ sb బార్ అన్నమాట. ఈసారి 3 పాయింట్ల నుంచి పాస్ అయ్యేటువంటి ప్లేన్ ఈక్వేషన్ అడిగారు. అంటే a బార్ ఈజ్ ఈక్వల్ టు 0 0 0 అని అనుకుంటే అప్పుడు అది ఆటోమేటిక్గా మనకి 0i బార్ ప్లస్ 0j బార్ ప్లస్ 0k బార్ అని రాయొచ్చు. b బార్ ఈజ్ ఈక్వల్ టు 0 5 0 అన్నారంటే ఖచ్చితంగా j ఒకటే ఉంటుంది. c బార్ అంటే 2 0 1 అన్నారు కాబట్టి 2i బార్ ప్లస్ 1k బార్ అవుతుంది. సో ఇప్పుడు రిక్వైర్డ్ వెక్టార్ ఏమవుతుందంటే r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ s మైనస్ t ఇంటూ a బార్ ప్లస్ sb బార్ ప్లస్ tc బార్ అవుతుంది. r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ s మైనస్ t ఇంటూ ఇక్కడ అలాగే 0 బార్ కాబట్టి 0 బార్ రాసేస్తాం. s ఇంటూ b బార్ అంటే 5j బార్ ప్లస్ t ఇంటూ c బార్ అంటే 2i బార్ ప్లస్ k బార్ అవుతుంది. ఇది అలాగే 0 అయిపోతుంది కాబట్టి సో ఇక్కడ టీతో ఇంటూ చేసేస్తాం అనుకోండి 2ti బార్ ప్లస్ 5sj బార్ ప్లస్ tk బార్ అవుతుంది. ఓకేనా. సో ఈరోజు మనం చెప్పుకున్నటువంటి 2 మార్క్స్ అన్నింటిలోంచి 2 మార్క్స్ ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్కి రావడానికి అవకాశం ఉంది.
సో మీరు వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి టెన్షన్ పడకుండా ఫోకస్ పెట్టి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్లో బాగా రాస్తారు, మంచి మార్క్స్ తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.